single digit numbers. Now we discuss the how to solve the problem double digit number. ఇంతకుముందు ఎలా చేసామో ఇప్పుడు కూడా అలాగే సేమ్. చూడండి 6 + 4 10. 10 ఎలా రాసుకుంటాం? 9 0. 0 + 8 8. 8 + 5 13. +2 చెప్పండి 8. 8 + 5 13. 3 + 3 6. ఇప్పుడు ఈ లైన్స్ ఎలా తీసుకుంటామంటే 1 2 3. హౌ మెనీ లైన్స్ ఆర్ దే? 3 లైన్స్. అంటే ఈ 3 అనేది ఇట్ ఈస్ మూవ్స్ టు ది టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్ లో రాయాలి. మనకి ఎన్ని లైన్స్ వచ్చాయో నెక్స్ట్ అనేది అది టెన్స్ ప్లేస్ లో మనం డినోట్ చేయాలి. నెక్స్ట్ యాజ్ యూజువల్ సేమ్ 3 + 3 6. 6 + 9 15. ఇక్కడ ఎక్కడైతే మనం టెన్స్ ప్లేస్ లో స్టార్ట్ చేస్తామో ఇక్కడ డిజిట్ రాయకూడదు. వి కీప్ దిట్ ఇన్ మైండ్. అంటే లెఫ్ట్ ఓవర్ నెంబర్ ని మైండ్ లో పెట్టుకోవాలి. ఓన్లీ వన్స్ ప్లేస్ లోనే రాయాలి. ఇంకా టెన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఏదైతే నెంబర్ మిగిలిందో అది మన మైండ్ లో పెట్టుకోవాలి. 3 + 3 6. 6 + 9 15. 10 5 mind. 5 + 6 11. 1 1 + 8 9. 9 + 2 again 11. 1 1 + 4 5. 5 + 6 again 11. 1 1 + 1 2. As usual 1 2 3 4. 426. Your answer 426. Let's see one more example. చూడండి 0 + 7 7. 7 + 6 13. 10 3. Next 3 + 3 8. 8 + 5 13. 9 + 3 3 + 3 6. 3 + 3 6. 6 + 5 6 + 5 11. 1 9 + 1 10. 0 + 1 5. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ 1 2 3 లైన్స్. హియర్ we write 3. 3 + 9 12. 2 fingers. 2 + 2 4. 4 + 4 8. 8 + 2 10. 0. 0 + 4 4. 4 + 5 9. 9 + 6 15. 5. Last లో మిగిలిన నెంబర్ 5. Next, how many lines are there? 1 2 3. Your answer is 355. Like this we have to do 2-digit number, 3-digit number, 4-digit number. అంటే 2-digit numbers ఎక్కడైతే మనం ఏమైతే రూల్ ఫాలో అయ్యామో 3-digit number కూడా అలాగే, 4-digit number కూడా అలాగే. This is the Rekankana method. In Vedic maths, first method is Rekankana method. Please subscribe my channel.